ఓం శ్రీ కల్కి అగస్తి సాయ నమో నమః. 67వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ మత్స్యేంద్రుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ మత్స్యేంద్రాయ నమో నమః. అగస్త్య మహర్షుల వారి లైట్ బ్రిడ్జ్తో పెనవేసుకొని ఉన్న ప్రేమతో నిండి ఉన్న మానవాత్మలకు ప్రత్యేకముగా ఒక నక్షత్రంగా నిలిచి శ్రీ మత్స్యేంద్ర అనే పేరు కలిగిన తన సంపూర్ణమైన శక్తులను అందిస్తూ ఉన్న ఒక నక్షత్రము యొక్క ఆశీస్సులు. ఆత్మలింగ పూజ చేసుకుని ఉన్న ప్రతి ఒక్క మానవుని లైట్ బ్రిడ్జిలో నేను నా శక్తులను కలిపివేసి ఉన్నాను. 108 పాదరస కణములను కలిగిన ఒక నక్షత్రంగా వెలిగే నేను అగస్త్యుల వారి పిలుపును అందుకొని యుగమార్పు పనికి సహాయపడుతున్న ఆత్మలకు నా శక్తులను అందించటానికి ప్రయత్నిస్తున్నాను. శ్రీ మత్స్యేంద్రుడు అను పేరు కలిగిన నేను 108 మంది దేవతల ఆత్మల కణములను వరముగా పొంది నా ఆత్మగర్భ బీజములతో కలుపుకొని ఉన్నాను. కావున సత్యయుగ బీజములుగా వికసించే మానవాత్మలకు 108 మంది దేవతల శక్తులను పంచుతున్నాను అని అర్థం చేసుకోండి. నా రూపము ఒక మత్స్యం వంటి ఆకారంలో ఉండును. ఆకాశం అనే సముద్రంలో చేప ఆకారంలో తిరుగాడే ఒక నక్షత్రముగా నిలిచి ఉండే నేను ఈశ్వరుని ద్వారా మత్స్యేంద్రుడు అను నామాన్ని ఒక వరంగా పొంది ఉన్నాను. ఎలా అంటే సముద్రమంతటా ఈదుకుంటూ తిరిగే చేప వలె ఒక క్షణకాలంలో ఈ భూమి అంతటినీ నేను చుట్టి తిరిగి రాగలను. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నిండి ఉన్న ప్రదేశమైన కర్మన్ లైన్ అనగా గురుత్వాకర్షణ పరిధి రేఖ ప్రాంతాన్ని కూడా దాటి ఆకాశంలో నిలిచి ఉండే మొట్టమొదటి నక్షత్రాన్ని నేనే అని తెలుసుకొనండి. నేను ఒక దేవకుల ఆత్మను కాను, ఋషికుల ఆత్మను కాను. మత్స్యకారుల కుటుంబంలో ఈ భూమిపై పలుమార్లు జన్మించి ఈశ్వరుని కోసమే తపస్సు చేస్తూ ఉన్నందున నాకు ముక్తి లభించిన తర్వాత ఈశ్వరుడు నాకు ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించి ఉన్నారు. ఆ పని ఏమిటి అంటే ఆకాశం వైపు ప్రయాణించుటకు ప్రయత్నించే మానవుల లైట్ బ్రిడ్జిని ముందు నిలిచి లాగి కర్మన్ లైన్ అనగా గురుత్వాకర్షణ పరిధిని దానిని దాటించుటయే నాకు ఇచ్చిన పని. నా వలనే మానవులు వేర్వేరు మార్గాలలో తపస్సు చేసి ఈశ్వరుని చేరి ప్రత్యేకమైన పద్ధతిలో ఈనాటికి ఈశ్వరుని సేవిస్తూ ఉన్నారు. మానవులను జన్మ పరంపర చక్రము నుండి విడిపించుటయే ఈశ్వరుని అతి ముఖ్యమైన పని. శ్రీ మత్స్యేంద్రుడైన నేను ఒక నక్షత్రం వలె ఆకాశంలో నిలిచి ఉన్నను. కర్మన్ లైన్కి చేరువుగా వచ్చే మానవుల ఆత్మలకు నా కాంతి శక్తులను పంచి ఇస్తాను. అయితే మానవుల శిరస్సుని తాకుటకు ప్రయత్నించటం లేదు. యుగమార్పు జరిగే ఈ సమయంలో అగస్త్య మహర్షుల వారి విన్నపమును అంగీకరించి నా పూర్తి శక్తులను నేను వారికి పంచుతున్నాను. సత్యయుగ బీజాలుగా వికసిస్తున్న అగస్త్యుల వారి ప్రియమైన శిష్యులకు నేను ప్రాణము యొక్క శక్తులతో కలిసిపోయి పనిచేయుటకు కూడా ప్రయత్నిస్తున్నాను. అంటే మన ఆ ప్రాణం ఉంది కదా, ప్రాణశక్తి జీవాణువు, దాని శక్తులతో కలిసిపోయి ఈయన పనిచేయటానికి ప్రయత్నిస్తాను. అంటే తన శక్తులు ఇస్తున్నాడు, దాంతోపాటుగా అక్కడ కూడా కలిసిపోయి పనిచేయడానికి ట్రై చేస్తాను అంటున్నారు. జీవాణువు సంక్షేపించుచున్నను నేను శిరస్సులో కలిసిపోయి రక్తము లోపల కరిగిపోయి శక్తులను అందిస్తాను. నేను ఒక ప్రత్యేకమైన పాదరస కణమును మాత్రమే కాదు, 108 పాదరస కణముల కలిసిన కాంతి శక్తిని అని తెలుసుకోవాలి. ఆదిశివుడు, ఆదిశక్తి అను 2 ఆత్మ కణములు మీ మొట్టమొదటి మరియు ఆఖరు కణములే కాగలవు. అంటే ఆఖరు ఆత్మ కణములే కాగలవు అని అర్థం. అంటే దీని తర్వాత వేరే నక్షత్ర శక్తులు, సప్తఋషులు వస్తారు కదా, అందుకని చెప్తున్నట్టున్నారు ఆయన. ఆదిశివుడు, ఆదిశక్తి అను 2 ఆత్మ కణములు మీ మొట్టమొదటి మరియు ఆఖరు కణములే కాగలవు. శ్రీ మత్స్యేంద్రుడు అయిన నా తర్వాత ప్రకటమయ్యే ప్రతి ఒక్క శివాంశ కూడా ఒక పాదరస కణము వలె మీ శిరస్సులో కలియదు అనియు, పాదరస కాంతిగానే మీలో ప్రవేశించి పనిచేయును అనియు మీరు తెలుసుకోవాలి.
అంటే ఇంతకుముందు ప్రత్యేకమైన స్పెసిఫిక్ కొన్ని ఎక్సెప్షనల్ ఆత్మ కణాలను వదిలేస్తే మిగతావన్నీ కూడా కరిగి ఆదిశక్తి మిగతా శక్తులందరూ ఆ యాగంలో కరిగిపోతూ ఉన్నప్పుడు, లోపల ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళ హీట్ ఎనర్జీ తోటి కరిగి బయటకు ప్రకటమయ్యే ప్రతి ఒక్క శివాంశ, ఆత్మగర్భ బీజ కణము వాటి పాదరస శక్తులను కరిగించుకొని రక్తంలో కలిసిపోతూ పనిచేస్తున్నాయి. కొన్ని ఎక్సెప్షనల్ ఆహ్, శివాంశలున్నాయి. అవి కలవు. అవి కాక మిగతావన్నీ. కానీ ఇకపై ఆదిశక్తి, శివుడు మాటకే మొదలు అండ్ ఆఖరు అండ్ మొదలని ఎందుకన్నారో తెలియలేదు. మొదటి మరియు ఆఖరి ఆత్మ కణాలు. ఇంక దీని తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా అవి శివాంశలే అయినా కూడా వాళ్ళందరూ మీలో కరిగి కలిసిపోరు రక్తంలో అని చెప్తున్నారు. ఎందుకంటే ఆకాశ కులము వారైన ప్రతి ఒక్క పాదరస కణము అత్యంత శక్తివంతమైనవి. అంటే నక్షత్రాలుగా మారినవన్నీ. అవి మానవ శిరస్సుల లోపల ప్రవేశించలేవు. అంటే ఇంతకుముందు మనం మన శివుడిలో నుంచి వచ్చే ప్రతి శివాంశ మన ఆత్మలో నుంచి కూడా ఒకటొకటి రిలీజ్ అవుతూ ఉండింది. బయటకు ప్రకటింపబడుతూ ఉన్నాయి. అయితే ఇంక మీట ఆకాశం నుంచి డైరెక్ట్‌గా వస్తాయి మనకొచ్చేవి. ఇంక లాస్టు నిన్నటితోటి ఆదిశక్తి వచ్చింది. అంతటితో అయిపోయింది. ఇంక దీని తర్వాత ఆ జంట ఆదిశివుడు, ఆదిశక్తి ఆ తర్వాత ఇంక మీట వచ్చేవన్నీ మన ఆత్మలో నుంచి రిలీజ్ అయ్యేవి కాకుండా బయట నుంచి వచ్చి మనకు పనిచేస్తాయి అని చెప్తున్నారాయన ఆకాశం నుంచి. ఎందుకంటే ఆకాశ కులము వారైన ప్రతి ఒక్క పాదరస కణము అత్యంత శక్తివంతమైనవి. అవి మానవ శిరస్సు లోపల ప్రవేశించలేవు. ఎందుకంటే ఆకాశ కులమునకు చెందిన ఒక్కొక్క పాదరస కణము శూన్యముతో నిండిపోయిన మానవ శిరస్సులో మాత్రమే ప్రవేశించి నిలువగలవు. కలి ఎల్లలో ఉండే మానవులకైతే అనేక కర్మ సంచిత ముద్రలు ఉంటాయి. శూన్య ప్రదేశము కుంచించుకొని ఉంటుంది. కావున కాంతి రూపంలో మాత్రమే, అయస్కాంతపు పోగుల రూపంలో మాత్రమే మేము లోపల ప్రవేశించగలము అని తెలుసుకొనండి. గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటి మొదటిసారిగా నిలిచి ఉండే నక్షత్రమైన నేను నా వద్ద ఉండే 108 పాదరస కణముల యొక్క అయస్కాంత అయస్కాంతపు కాంతి తంతువులను నేరుగా మానవుల శిరస్సులోకి కలుపుతాను. అంటే గురుత్వాకర్షణ శక్తి పరిధి అంటే కర్మన్ లైన్ దాటి అక్కడ మొట్టమొదటిసారిగా నిలిచిన నక్షత్రం అన్నారు. ఆ ప్రత్యేకత ఏందో మనకు పూర్తిగా వివరించలేదు. మొట్టమొదటిసారిగా నిలిచి ఉండే నక్షత్రమైన నేను నా వద్ద ఉండే 108 పాదరస కణములు ఆయన చెప్పారు కదా! 108 దివ్య దేవతల ఉచ్చకోటి దేవతల పాదరస కాంతి కణాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పాడు. ఆత్మ కణాలు. ఆయన ఒక్కడే కాదు. దేవతల అనుగ్రహం వల్ల ఆయనకు 108 ఆత్మ కణాలు, పాదరస కణాలు లభించాయట. వాటిని అయస్కాంతపు తంతువులు, కాంతి తంతువులుగా మార్చి నేరుగా మానవుల శిరస్సులోకి కలుపుతాను అంటున్నారు. అగస్త్యుల వారి ఆత్మలింగంతో కలిసి పెనవేసి పూజించిన సమయంలోనే అప్పటి నుండి మత్స్యేంద్రుడైన నా శక్తులు లోపల కలిసి ఉన్నవి అయినను ఆ శక్తులన్నీ ఇప్పటి వరకు పనిచేయుటకు ప్రారంభించలేదు. అంటే అవి ఇంతవరకు కదలలేదు. మనకు అప్పుడు సపోర్ట్ ఇచ్చారు ఆయన ఆత్మలింగ పూజ చేసినప్పుడు తాత్కాలికంగా. ఆ తర్వాత అవి పనిచేస్తూ ఉండలేదు ఇంతవరకు. అంటే చాలా రోజులైంది గదా! 48 రోజులు ఆత్మలింగ పూజ చేశాక చాలా రోజులు గడిచాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు అవి పని చేయలేదు. అలా ఉన్నాయి. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యాన సాధన చేసే మానవులకు మాత్రమే నేను నా శక్తులను పంచి ఇచ్చుటకు ప్రయత్నిస్తున్నాను. నా కదలికలను కనుగొనేది ఎలా? తెలుసుకొనండి. నా తత్వం అనేది అపూర్వమైనది. మానవులు దానిని తెలుసుకొనలేరు. నా పనిని గురించి తెలియజేస్తాను, అర్థం చేసుకోండి. నా పేరుకు తగిన విధంగానే నేను పనిచేస్తాను. మీ శిరస్సులో ఉండే రక్తంలో కలిసే నా శక్తులు ఒక కాంతి పోగు రూపంలో ఒక చేప వలె తిరుగుతుండును అని తెలుసుకొనండి. అంటే ఈయన కలుస్తాడు లోపల. కలిసినప్పుడు ఆయన ఎలా తిరుగుతాడంటే ఒక కాంతి పోగు రూపంలో వస్తాను, పంపిస్తాను అన్నాడు కదా! అయితే అది రౌండ్‌గా చేపలాగా తిరుగుతూ ఉంటాను అని చెప్తున్నాడు. భావనలతో నిండి గమనించినచో మీ శిరస్సులో రక్తంతో కలిసిపోయి భూమిని చుట్టి తిరిగి వచ్చే చంద్రుని వలె
తిరుగాడే నా తత్వాన్ని అనుభూతి చెందగలరు. అంటే మీ శిరస్సులో ఉండే రక్తములో కలిసే నా శక్తులు ఒక కాంతిపోగు రూపంలో ఒక చేప వలె తిరుగుతుండును. భావనలతో నిండి గమనించినచో మీ శిరస్సులోని రక్తంతో కలిసిపోయి భూమిని చుట్టి తిరిగి వచ్చే చంద్రుని వలె మీ శిరస్సులో తిరుగాడే నా తత్వాన్ని మీరు అనుభూతి చెందగలరు. అంటే మన భావనలతో పూర్తిగా నిండి దాన్ని బాగా కాన్సంట్రేట్ చేసి కనుక్కోవాలి. 108 కాంతి పోగులను లోపల కలిగిన వీర్యవంతమైన ఒకే ఒక్క కాంతి తంతువు రక్తంలో కలిసిపోయినను. అంటే ఈయన దగ్గర 108 ఏం, ఆత్మ కణాలున్నాయి. అవి కాంతి పోగులుగా మార్చి ఒకే ఒక్క కాంతి పోగులాగా, తంతువులాగా ఈయన రక్తంలో కలుపుతున్నాడు. అంటే ఒకటే ఎంటర్ అవుతుంది. అందులో 108 కాంతి ఆహ్, ఆత్మ కణముల శక్తి కాంతి పోగుల రూపంలో ఉంది. ఆ కాంతి తంతు మన రక్తంలో కలిసిపోతుంది. అయితే అది లోపల కరగకుండా, అది కరగదు. అది తిరుగుతూ ఉంటుంది. అలా విడి ఎంటిటీ లాగా తిరుగుతూ ఉంటుంది. గుండ్రముగా తిరుగుచుండుటను గమనించండి. ఈ క్షణం నుండి లోపల అతీత భావనలు కలిగిన వారు నా కాంతి శక్తి తంతువును అనుభూతి చెందగలరు. అంటే బాగా ఫీలింగ్స్ తోటి భావనలను కలిగి వాటితోటి క్యాచ్ చేయగలిగిన వాళ్ళు ఈయన విడిగా ఆ చేప వలె తిరగడాన్ని, ఈయన కాంతి తంతువును ఫీల్ చేయగలరు అంటున్నారు. నేను ఏ పని చేస్తానో తెలుసుకొనండి. ప్రాణము సంక్షేపణ చెందుచున్నందున మీలో ప్రకటమై కదులుచున్న మీ ప్రతి ఒక్క ఆత్మగర్భ బీజమునకు నక్షత్రకుల జీవితాన్ని గురించి బోధిస్తాను. అంటే ఇప్పుడు ప్రాణాలు సంక్షేపణ చెందుతున్నాయి. అంటే ప్రాణశక్తితో పాటు, ప్రాణశక్తి అయిన ఆదిశక్తితో పాటు ఇతర శక్తి దేవతలందరూ కూడా సంక్షేపణ చెందుతూ ఉన్నారు. లోపల యాగం జరుగుతోంది. ఇప్పుడు ఒక్కొక్క ఆత్మగర్భ బీజ కణాలు అవన్నీ ఒక్కొక్కటి లోపల నుంచి విడుదలవుతూ బయటకొస్తూ ఉన్నాయి అన్నమాట. అవి బయటకొస్తున్నప్పుడు ఆ బయటకు వచ్చి మన శిరస్సులో ఉండి పనిచేస్తున్న ఆ ఆత్మగర్భ బీజ కణాలు, ఆత్మ కణాలు, సోల్ పార్టికల్స్‌కి ఈయన నక్షత్ర ఆహ్, ఆ జీవితాలను గురించి, ఆకాశ లోకంలో ఉండే ఆ జీవితం గురించి నక్షత్ర కుల వాళ్ళు ఎలా జీవిస్తారు అనేది ఈయన టీచ్ చేస్తాడట. బోధిస్తాను అంటున్నారు. ఎందుకంటే విడుదల చెంది ఆకాశమునకు చేరనున్న మీ ఆత్మకు ఆకాశ లోకములలో ఏ విధంగా జీవించాలి అనే విషయాలను వివరిస్తాను. అంటే మనకు తెలియాలి గదా! మన ఆత్మ ఇంక రిలీజ్ అయిపోయి పైకి వెళ్తుంది. అంటే మన శరీరం పడిపోయాక మన ఆత్మ పూర్తిగా రిలీజ్ అయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా బతకాలి తెలియాలి కదా! అది ఈయన బోధిస్తాను అంటున్నారు. ఆకాశమంతటా ఏ విధంగా ప్రయాణించాలి అనియు, ఉన్నత కుల నక్షత్రముల శక్తులను ఎలా పొందవచ్చును అనియు ఇప్పుడే బోధించటానికి మొదలుపెడతాను. అంటే అక్కడికి వెళ్ళాక తౌడుకోకుండా, అంటే కన్‌ఫ్యూజ్ కాకుండా అక్కడ ఏ విధంగా ఆకాశమంతటా ఏ విధంగా తిరగాలి? అక్కడ ఉండే అంటే ఆహారం కావాలి కదా! ఫ్యూయల్ కోసం ఇతర నక్షత్ర శక్తులను, ఉన్నత కుల నక్షత్ర శక్తుల నుంచి ఎలా ఆకర్షించి తీసుకోవాలి ఆ శక్తులను అనే విషయాలన్నీ ఈయన బోధపరుస్తాను అంటున్నారు. ఇప్పటి నుంచే బోధిస్తాను అంటున్నాడు ఆయన. అయితే నా బోధనలను ఎలా తెలుసుకునేది? లోపల బోధిస్తారు. అయితే మన ఆత్మకు అంటే మనకే. అది ఎలా మనం తెలుసుకునేదంటే, మీ బుద్ధికి అర్థం అయ్యే విధంగానే విజ్ఞానపూర్వకంగానే తెలియజేస్తాను. జాగరూకతతో ఉన్నప్పుడు ధ్యానం చేసే సమయాలలో మీకు గోచరించే దృశ్యం, అంటే కొన్ని దృశ్యాలు అవి సత్యాన్ని వివరించును. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు మనకు కొన్ని సీన్స్ మనకు కనపడతాయట. ఆ తర్వాత జాగరూకతతో అంటే మన మనసంతా సంక్షేపణ అయిపోయి, మనం ఒక రకమైన ధ్యాన స్థితిలో ఉంటాం. అయితే మేలుకొనే ఉంటాం. జాగరూకతతో మేలుకొని ఉంటాం. అంటే పనులు చేస్తూ ఉన్నా కూడా మన మనసంతా మన లోపల అంతర్ముఖమై ఉంటుంది. అలాంటి జాగరూకత స్థితిలో లేదా ధ్యానం చేస్తున్న ప్రాపర్‌గా ధ్యానం చేసే సమయాలలో కొన్ని సీన్స్ మనకు కనుక కనిపించాయి అంటే ఈ రోజుటి నుంచి ఈయన ఉంటారు ఇంకా 108 రోజుల పాటు లాస్ట్ వరకు. అలాంటి సీన్స్ కనపడితే అవి మనం బాగా ధ్యాస పెట్టి ఏకాగ్రతతో గమనించుకోవాలి ఇకపై. స్వామి చెప్తున్నారు మత్స్యేంద్రులు. ఆ దృశ్యం అనేది మీకు సత్యాన్ని వివరించును. అంటే ఎలా కనుక్కోవాలి? నేను బోధిస్తాను ఆత్మకణాలకు అంటున్నాను కదా! అది మీకెలా తెలుస్తుందంటే ఇలా తెలుస్తుందట. హి విల్ షో అస్ సమ్ సీన్స్.
నా కాంతి శక్తులతో అంతరిక్ష లోకములకు సంబంధించిన పలు దృశ్యాలను నేను యథాతథంగా మీ బుద్ధి అణువులకు తెలియజేస్తాను. ఈ భూమిపై ఒక చోటు నుండి మరొక చోటుకు ప్రయాణించే ముందు ఆ కొత్త ప్రాంతం గురించిన అన్ని వివరాలను మీ బుద్ధి అణువులు సేకరించును. అంటే మన బుద్ధితోటి మనం అన్నీ సెర్చ్ చేసి తెలిసి పెట్టుకుంటాం. మనం ఏ ఊరికి వెళ్తాము, ఏ ప్రాంతానికి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఎక్కడ హోటల్స్ ఎలా బావుంటాయి, ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ చూసుకుంటాం కదా! ఆ విధంగా మన బుద్ధి అణువులు ఎలా అయితే సేకరించి పెట్టుకుంటాయో సమాచారం, అదే విధంగా ఎలాంటి ప్రయత్నములు లేకుండానే, అంటే అట్లాంటి ప్రయత్నాలు బుద్ధి అణువులు ఏం చేయకుండానే నక్షత్ర లోకంలో మనం ఏం చేయాలి, మన ఆత్మ రిలీజ్ అయ్యాక అవన్నీ బుద్ధికి అంత తెలీదనమాట. ఎందుకంటే భూమి మీద ఉంది కాబట్టి. అలా ఏ ప్రయత్నాలు అది చెయ్యకుండానే నా కాంతి శక్తుల సహాయంతో మీ బుద్ధి ఈ భూమిని దాటి పయనించి అనేక లోకాల దృశ్యాలను చూచును. అంటే ఈయన చూపిస్తారు కాబట్టి ఆ దృశ్యాలని ఈయన కాంతి శక్తులు ఇస్తారు. వాటిని పట్టుకొని కర్మన్ లైన్ దాటి బుద్ధి పైకి ప్రయాణించి ఆ దృశ్యాలనైతే ఆ లోకాలకే వెళ్ళిపోయి చూస్తుందన్నమాట. అది మనకిక్కడ సీన్స్ లాగా కనపడతాయి. తద్వారా మీ భావనలలో అనేక మార్పులు ఏర్పడును. అంటే ఇవన్నీ మనకు క్లూస్ అన్నమాట. మనం ఎలా కనుక్కునేది ఆయన బోధించే బోధనలు అంటే ఇదన్నమాట. తద్వారా మీ భావనలలో అనేక మార్పులు ఏర్పడును. అంతరిక్ష లోకాలలో జీవించుటకు సరిపోయే శక్తులు తెలుసుకున్నందున ప్రతి మానవ ఆత్మ ప్రత్యేకత పొంది స్వతంత్రంగా నిలవగలదు. అదొక ఇండిపెండెంట్‌గా ఒక స్పెసిఫిక్‌గా అది నిలవగలదట. ఎందుకంటే ఆ శక్తులన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఈ భూమి మీద ఉండే ఇతర మానవుల కంటే వేరేగా మనం ఉంటాం. ఇకపై ఇతర మానవుల వలె పనిచేయక ఒక గౌరవమైన జీవితాన్ని మీరు సులభంగా మీ స్వంతం చేసుకోగలరు. గౌరవము, ఇంద్రియ నిగ్రహము, దాతృత్వము, క్షమాగుణము, సాక్షీభూతమై నిలుచుట వంటి అద్భుతమైన గుణములు మీలో ఏర్పడు. గౌరవంగా ఉండడం అంటే ఏంటంటే లేకిగా పిచ్చిగా ప్రవర్తించకుండా గంభీరంగా ఉండడం మనం. అదనమాట. మన గౌరవం మనం నిలబెట్టుకుంటూ ఉండడం. ఇంద్రియ నిగ్రహము, దాతృత్వం, క్షమాగుణం అంటే ఎవరైనా ఏం చేసినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోకుండా క్షమించే గుణం. అదే అనమాట గంభీరంగా ఉండడం. సాక్షిభూతమై నిలవడం. ఏది జరిగినా చెక్కు చెదరకుండా, కుంగిపోకుండా, పొంగిపోకుండా ఉండటం, సాక్షిభూతంగా నిలవటం, ఇలాంటి అద్భుతమైన గుణాలు మనలో ఏర్పడతాయి. కొత్త భావనలతో ఒక సత్యయుగపు మానవుని వలె జీవించి అన్ని జీవులను ఆకర్షించి పైకి తీసుకొని వెళ్ళుటకు ప్రయత్నించండి. శ్రీ మత్స్యేంద్రుని పరిపూర్ణమైన